బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మాదిరే భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఉంటుందన్నారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో తక్కువ సీట్లు ఉన్నాయని, టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారని చిట్చాట్లో పేర్కొన్నారు. డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం ఏంటో స్పష్టమైందని, అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని హరీష్ రావు సెటైర్ వేశారు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో అని ఎద్దేవా చేశారు. బడే భాయికి భయపడే తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కనీసం స్పందించలేదన్నారు. కేవలం రాజకీయాల కోసమే ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. బడే బై చోటే బైల బంధం ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్ర పార్లమెంట్ లో బిల్లు పాస్ విషయంలో, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానం అని చెప్పి ఒక విధానం తెచ్చిండు. హైబ్రిడ్ సంగతి ఏందో ఇవాళ అర్థమైపోయింది. క్రాస్ బ్రీడ్, జనరల్ గా హైబ్రిడ్ మక్క అంటే ఏంటంటే క్రాస్ బ్రీడే కదా. క్రాస్ బ్రీడ్ చేస్తే హైబ్రిడ్ మక్క వస్తుంది, విత్తనం ఏదైనా. ఈ హైబ్రిడ్ సంగతి అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నిన్ననేమో పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుకున్నట్టు చూసినాం మనం. మహిళా బిల్లు విషయంలో ఇద్దరు కలిసి మహిళలకు తీరని ద్రోహం చేసిండ్రు. ఇలా బీజేపీ నిజంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే బీజేపీ లక్ష్యం అయి ఉంటే మీరు రీఆర్గనైజేషన్ ఎందుకు మహిళా బిల్లుతోని ముడిపెట్టిండ్రు? అవసరం లేదు కదా. మహిళా రిజర్వేషన్ నిజాయితీగా మీరు చేయాలనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణతో ఉన్నటువంటి మీ డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు దానికి లింక్ చేసినారు? మీకు తెలుసు, మీకు 2/3 మెజార్టీ లేదని బీజేపీకి తెలుసు. మరి డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజార్టీ ఉంటేనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలో బీజేపీకి 2/3 మెజార్టీ లేదని బీజేపీకి స్పష్టంగా తెలుసు. 2/3 కావలసినటువంటి ఆల్మోస్ట్ 68 సీట్లు బీజేపీకి తక్కువగా ఉన్నాయి. మరి తెలిసి బీజేపీ ఎందుకు పెట్టింది అంటే రాజకీయంగా పెట్టింది. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు, మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడిపెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే, కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశం మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. మహిళా బిల్లు విషయంలో రెండు రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా చూసాం ఇవాళ బడే బై చోటే బైల బంధం ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్ర పార్లమెంట్ లో బిల్లు పాస్ విషయంలో, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానం అని చెప్పి ఒక విధానం తెచ్చిండు. హైబ్రిడ్ సంగతి ఏందో ఇవాళ అర్థమైపోయింది. క్రాస్ బ్రీడ్, జనరల్ గా హైబ్రిడ్ మక్క అంటే ఏంటంటే క్రాస్ బ్రీడే కదా. క్రాస్ బ్రీడ్ చేస్తే హైబ్రిడ్ మక్క వస్తుంది, విత్తనం ఏదైనా. ఈ హైబ్రిడ్ సంగతి అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నిన్ననేమో పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుకున్నట్టు చూసినాం మనం. మహిళా బిల్లు విషయంలో ఇద్దరు కలిసి